వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం మహబూబాబాద్ జిల్లాకి రావడం జరిగింది. మనతోని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి సాధుల శ్రీనివాస్ గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సిపిఎం పార్టీ సపోర్ట్ చేసినటువంటి ఈ తరుణంలో వాస్తవానికి ఎందుకని ఈ సిపిఎం పార్టీ ఎందుకని సపోర్ట్ చేస్తూ ఉంది, దీని వెనకాల ఉండేటువంటి ఆంతర్యం ఏంటిది? వాస్తవానికి సిపిఎం పార్టీ సపోర్ట్ చేస్తుందంటే సిపిఎం పార్టీ ఏం ఎక్స్పెక్ట్ చేసి ఇదంతా చేస్తున్నట్టుగా కొంత చర్చ కూడా జరుగుతూ ఉంది. వాస్తవానికి సిపిఎం పార్టీ ఎలా ప్రజల్లోకి వెళ్ళబోతుంది, బలరాం నాయక్ గారికి సపోర్ట్ అనేది ఏ రకంగా ఇవ్వబోతుంది, సిపిఎం పార్టీ విధి విధానాలు ఏంటిది, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. ముందుగా బీవీఆర్ న్యూస్ ఛానల్ వారికి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు ముందుగా వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నా తరఫున మా పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాను. ఓకే సార్, సూటిగా మీకు ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నా. అదేంటంటే ఇప్పుడు సిపిఎం, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ అంటే రకరకాల పార్టీలు అయితే ఉన్నాయి. అంటే సిపిఐ నుంచి ఇవన్నీ ఉద్భవించినటువంటి తరుణం, అవన్నీ మీకు చాలా బాగా తెలుసు, నాకన్నా బాగా మీకు అయితే తెలుసు. కాకపోతే ఈ కమ్యూనిస్ట్ పార్టీలు రోజు రోజుకి కనుమరుగైపోతుంది అనే స్టేట్మెంట్లో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, ఇది జనరల్గా జరుగుతున్నటువంటి ప్రచారం. బలహీనపడటం బలపడటం అనేది ఓట్ల ద్వారా సీట్ల ద్వారా కమ్యూనిస్టులుగా మేము చూడం. కష్టజీవులు, పేదలు, పేదరికంతో, ఆకలితో, అనారోగ్యంతో, నిరుద్యోగంతో అలబట్టించేటువంటి ప్రజలు ఉన్నంత వరకు ఆ సమస్యల పరిష్కారమే కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక. కాబట్టి దేశంలో పేదరికం ఉన్నప్పుడు కమ్యూనిస్టులుగా మా అవసరం ఉంటుంది. అది ఎంతవరకు అయితే పేదరికం పరిష్కరించబడదో అప్పటిదాకా మా పోరాటాలు, మా ఉద్యమాలు, మా పార్టీ సజీవంగా ఉంటుంది. కాలానుగుణంగా కొన్ని సందర్భాల్లో ఎక్కువ కనబడవచ్చు, కొన్ని సందర్భాల్లో అంటే ప్రభుత్వాలు, మీడియా, రకరకాల ప్రచార సాధనాలు మమ్మల్ని తక్కువ చేసి చూపించినప్పుడు తక్కువ కనపడతాం. కానీ మా రోజువారీ పోరాటాలు పేదల సమస్యల మీద దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో, జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. అది మీ అందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రతి పోరాటంలో కష్టజీవుల సమస్యలు మేమే ఉంటాం. కాబట్టి మేము సజీవంగా ఉన్నాం. ఇక్కడెక్కడా కూడా మాకు ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు. మేము మా పద్ధతిలో, మా కార్యాచరణలో మేము ఉన్నాం. ఓకే, మీరు సజీవంగానే ఉన్నారు. ఓకే, బట్ అప్పటి ఆ హుందాతనం, ఆ గౌరవప్రదమైనటువంటి అంటే ప్రజల్లో ఆ నాడి కావచ్చు, ఇప్పటికి అది ఉందా లేదు అనేదే ఎక్కువగా వినిపిస్తూ ఉంది కదా, అది మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. దీనికి కారకులు మీలాంటి నాయకులేనా? ఓకే, అప్పుడైనా ఇప్పుడైనా మా బలాన్ని జనరల్గా కొలిసేది ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం. ఇప్పుడు 4,000 మంది అమరులై 10 లక్షల ఎకరాల భూమి పంచి ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ విముక్తి నైజాం నుంచి చేసినటువంటి పార్టీ మా పార్టీ. ఆనాడు మాకు ఎమ్మెల్యే సీట్లు లేవు, ఎంపీ సీట్లు లేవు. మమ్మలను ఎవరు కూడా ఏ కొలబద్దతోని కొలవలే. ప్రజా పోరాటాలే మా బలం. సరే, ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితులలో అనేక రాజకీయ పార్టీలు చోటు చేసుకుంటున్నటువంటి తరుణంలో ప్రజల్లో కొంత పోరాట పటిమ మరి తగ్గిన మాట వాస్తవం. మేము కూడా ప్రజల్లో ఆ చైతన్యాన్ని పెంచడానికి ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నాం తప్ప ఇప్పుడు మా పార్టీగా మేము బలపడటం బలహీనపడటం అనేది లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా పనిలో మేము యథావిధిగా కొనసాగుతాము. కొంత సంఖ్య ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు మేము అంతటా రాష్ట్ర వ్యాప్తంగా మా ఉనికి ఉన్నది, మా పోరాటాలున్నాయి. ఈ జిల్లాలో ప్రధానంగా మేము అన్ని ప్రాంతాల్లో ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉన్నాం. ఓకే సార్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తూ ఉంది. ఇప్పుడు మనము మహబూబాబాద్ పార్లమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ బలరాం నాయక్ గారికి మీరు సపోర్ట్ చేయబోతున్నారు, చాలా అఫీషియల్గా అది కూడా. కాకపోతే ఇక్కడ మీరు సపోర్ట్ చేస్తున్నారని అంటే దీని వెనకాల ఏదో మతలబు ఉంది, అంటే సిపిఎం పార్టీ ఏదో ఎక్స్పెక్ట్ చేసింది అనే కోణంలో కొంత చర్చ కూడా జరుగుతూ ఉంది. ఏం చెప్తారు? ఇవాళ దేశంలో ఎన్డీఏ కూటమిలో సిపిఎం భాగస్వామి, దాంట్లో కాంగ్రెస్ కూడా దాంట్లో భాగస్వామిగా ఉంది. ఇవాళ దేశంలో చాలా రాష్ట్రాల్లో, ఇవాళ కేరళ కావచ్చు, బెంగాల్ కావచ్చు, త్రిపుర కావచ్చు, మేము బలంగా ఉన్న కాడ కావచ్చు, ఇవాళ మేము మా శక్తి తక్కువ ఉన్న కాడ కూడా ఇవాళ బీహార్లో, అదేవిధంగా యూపీలో, ఢిల్లీలో అంతటా కూడా మేము కాంగ్రెస్తోని ఫ్రంట్లో ఉన్నాం. ఒక కేరళలో మేము సిపిఎంఏ కాంగ్రెస్ ఆడ పోటీ పడుతున్నాయి, ఆడ బీజేపీ లేదు. ఇద్దరం పరస్పరం పోటీ పడ్డా ఖచ్చితంగా ఆడ ఎవరం గెలిచినా ఈ దేశంలో ఇండియా కూటమిని బలపరిచేటువంటి వాళ్ళంగానే ఉన్నాం. అందుకే ఇండియా కూటమిలో భాగంగా, ఇండియా కూటమి నిర్ణయంలో భాగంగా
ఇవాళ మేము ఇక్కడ పోటీ చేస్తాం, మనం సపోర్ట్ చేస్తున్నాం కాంగ్రెస్కు. రెండోది, ఈ దేశంలో బీజేపీని ఓడించాలని చెప్పి ఏకైక లక్ష్యంగా ఇలా మా అఖిల భారత మహాసభ తీర్మానంగా కూడా 10 ఏళ్ల బీజేపీ పరిపాలన భారత రాజ్యాంగాన్ని విధ్వంసం చేసి దేశంలో నయా నియంతృత్వాన్ని తీసుకొస్తూ ఉంది, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ఉంది, అనేక రాష్ట్ర ప్రభుత్వాలను ఇలా గవర్నర్ల వ్యవస్థ ద్వారా కూలదోస్తూ ఉంది. ఇవాళ ఈడీలను, అదేవిధంగా ఐటీలను, రకరకాల సంస్థలను, కేంద్ర సంస్థలను తమ జేబు సంస్థలుగా పెట్టుకొని ప్రతిపక్షాలను వెంటాడుతూ ఉంది, వేటాడుతూ ఉంది. కాబట్టి ఏకపక్ష నియంతృత్వాన్ని ఓడించడానికి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ ప్రధానంగా మోడీని ఓడించడమే లక్ష్యంగా దేశంలో పనిచేస్తున్నాం. ఆ కర్తవ్యంలో భాగంగానే తెలంగాణ కాడికి వచ్చినప్పుడు వాస్తవంగా సెక్యులర్ పార్టీ అని చెప్పుకోబడే టీఆర్ఎస్ పార్టీ ఉన్నా, ఆ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీజేపీని ఎదుర్కోవడంలో తన శక్తిని కోల్పోయింది. కాబట్టి ఇక్కడ తెలంగాణ లోపల ఖచ్చితంగా కాంగ్రెస్ను గెలిపించడం ద్వారా బీజేపీని బలహీనపరచాలనే లక్ష్యంతో సపోర్ట్ చేస్తున్నది. దీని వెనకాల ఎటువంటి మతలబు లేదు. ఇది అఖిల భారత నిర్ణయం. దాని ప్రకారం సైద్ధాంతికంగా ఇలా బీజేపీ మతం అనేది వ్యక్తిగతానికి సంబంధించిన దాన్ని ఇలా మతాన్ని రాజ్యానికి రుద్దింది. ఆ రాజ్య మతంగా మతాన్ని తీసుకొస్తూ ఉంది. ఏదైతే మత రాజ్యాలు పాకిస్తాన్ ఇటువంటి ఇస్లాం రాజ్యాలను, అట్లనే భారతదేశాన్ని కూడా రేపు మత రాజ్యంగా తీర్చిదిద్దడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. అందుకే మేము దాన్ని ముందే పసిగట్టి అటువంటి వైపు పోకుండా మేము సపోర్ట్ చేస్తున్నాం. అంతకుమించి వేరే ఏ ప్రయోజనం లేదు. ఓకే, అంటే బీజేపీ అనేది మతపరమైన పార్టీగా మీ వర్షన్, అంటే ఇప్పటిదాకా చెప్పినటువంటి మొత్తం మీద మతపరమైనటువంటి వర్షన్గా మీరు చెప్పుకున్నారు. సార్, ఇక్కడ మహబూబాద్ పార్లమెంట్ వరకు మనం మాట్లాడితే ఇక్కడ బీజేపీ అభ్యర్థి సీతారాం నాయక్ గారు ఉన్నటువంటి పరిస్థితి. సార్, ఏం చెప్తారు సార్ సీతారాం నాయక్ గారి గురించి? మీరేం చెప్పాలనుకుంటున్నారు? మేము ఒక పార్టీని వ్యతిరేకిస్తున్నాం. ఆ పార్టీలో ఇలా సీతారాం ఉన్నాడా, నిన్న ఇంకొక ఆయన ఉన్నాడా అనేది మాకు సంబంధం లేదు. బీజేపీ పార్టీ ప్రతినిధిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన ఇవాళ గెలవడానికి ఆ పార్టీ, ఎందుకంటే ఆ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంది. మరి బయ్యారంలో ఉక్కు పరిశ్రమ కానీ, లేదా గిరిజన యూనివర్సిటీ కానీ, లేదా ఇక్కడ గిరిజనులకు ఐటీడీఏ, ఎక్కువ మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 29 జిల్లాల్లో ఎక్కువ మంది, 32 జిల్లాల్లో ఎక్కువ మంది ఆదివాసీలు, గిరిజనులు ఉన్నటువంటి జిల్లా. మా జనాభాకు మా మానుకోట జిల్లాలో గిరిజనులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి కొత్తగూడెంలో, భద్రాద్రిలో ఎక్కువ ఉండొచ్చు, కానీ వాళ్ళ జనాభా ఎక్కువ, అందులో గిరిజనులు ఎక్కువ. కానీ మా జిల్లాకు సంబంధించి మా జనాభాలో గిరిజనుల సంఖ్య ఎక్కువ ఉంది. 43% గిరిజనులు, 10% దళితులు. ఇటువంటి ఉన్నటువంటి జిల్లాలో ఒక ఐటీడీఏ కానీ, లేదా దళితులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సంస్థలు కానీ ఇక్కడ అధికారికంగా లేవు. అందుకే ఇటువంటి సాధన లోపల ఇది విఫలమైంది. వాళ్ళు ఏం చేయలేదు. బీజేపీ మాట ఇచ్చింది. బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా మేము జిల్లా సమగ్రాభివృద్ధి కూడా మేము ఆశించే, ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా మేము చెప్పాం. కాంగ్రెస్ కూడా తప్పకుండా అటువైపు సాధన జరగడానికి ఇక్కడ ఎంపీ కానీ, దేశంలో ఇండియా కూటమి కానీ ఈ జిల్లా అభివృద్ధి కోసం కూడా మేము, ఈ గెలుపుతో పాటు జిల్లా అభివృద్ధి కోసం కూడా మేము పనిచేయాలని కోరుతా ఉన్నాం. ఓకే సార్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవిత గారి పైన మీ వర్షన్ ఏంటిది? నేను ఒకటే అండి, మేము వ్యక్తుల మీద, మాకు ఎవరి మీద ద్వేషాలు లేవు. ఇప్పుడు వ్యక్తులంతా ఎవరు? ఆ పార్టీ ప్రతినిధులు. ఇవాళ ఆ పార్టీ నిర్ణయిస్తే చేసేటోళ్ళు వీళ్ళు. కవిత అయినా, సీతారామైనా, రేపు ఇంకోలైనా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంది. బయ్యారం ఉక్కును కేంద్రం కాకుండా మేము స్థాపిస్తాం అన్నది. ఇవాళ బీజేపీ దోషిగా నిలబెట్టే దాంట్లో మరి బీఆర్ఎస్ విఫలమైంది 10 ఏళ్ళు. అందుకే జిల్లా సమగ్రాభివృద్ధిలో బీఆర్ఎస్ పాత్ర వాడు ఇయ్యలేదనే దానికంటే నువ్వు ఆయన నిలదీసే దాంట్లో కూడా జిల్లా ప్రజానికాన్ని, ప్రతిపక్షాలను కలుపుకొని పోలేదు. కాబట్టి బీఆర్ఎస్కు ఇవాళ మళ్ళొకసారి గెలిస్తే చేతో చేస్తుంది అనేటువంటిది తప్పది. అందుకే ఇవాళ వాళ్ళు ఖచ్చితంగా ఈడ కాంగ్రెస్ను గెలవాలి. ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని ఆ కోణం నుంచి కూడా మద్దతు ఇస్తున్నాం. రెండోది, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నికరంగా లేదు. అది చాలా స్పష్టంగా ఉన్నది. కాబట్టి మేము బీఆర్ఎస్ కవితే కదా పోయినసారి ఎంపీగా ఉంది. కానీ కవిత అయినా, సీతారాం అయినా, వీళ్ళిద్దరు కూడా అంతకుముందు ఎంపీలు చేసిన వాళ్ళే. ఈ నియోజకవర్గంలో అంతకుముందు సీతారాం చేశాడు, ఇప్పుడు కవిత చేసింది. ఇక వీళ్ళని చూడటానికి ఏమున్నది? కాబట్టి ఖచ్చితంగా మేము మార్పు కోరుతున్నాం. ఆ మార్పులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రయోజనం ఉంది, ఇక్కడ నియోజకవర్గంలో కూడా అది కోరుతాం. ఓకే, మీరు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, కాకపోతే కాంగ్రెస్ పార్టీ అనేది 100 రోజుల్లో 6 గ్యారంటీస్ అమలు చేసే తీరుతామని చెప్పేసి అధికారంలోకి రావడం జరిగింది. ఈ 100 రోజుల్లో 6కి 6 అనేది అమలు చేయలేకపోయింది. 5 అమలు చేశామని రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది.
ఇప్పుడు దీని మీద మీ కామెంట్ ఏంటిది? ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది అని చెప్పేసి అనుకోవచ్చా? ఈ మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి ప్రజలు అనుకుంటే మీ పార్టీకి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మీరు ఎందుకని ఈ రకంగా అబ్జర్వ్ చేయలేకపోతారు? ముందుగా నేను సిపిఎం పార్టీ ప్రతినిధిని, కాంగ్రెస్ ప్రతినిధిని కాదు. వాళ్ళ గ్యారంటీలకు నా గ్యారంటీ ఏం లేదు. వాళ్ళు కనుక ప్రజల్లో పలసపడితే ప్రజల పక్షా నుండి పోరాడేటువంటి దాంట్లో కూడా సిపిఎంఏ ముందుంటుంది, అందులో తేడా లేదు. అయితే ఇక్కడ వచ్చి 3 నెలలు కాకముందే మనం లెక్కలు అడగలేము. అట్లంటే మోడీ ఇప్పుడు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, లేకుంటే నల్లధనాన్ని తీసుకొచ్చి పేదోళ్ళందరికీ పంచుతా అని, లేకుంటే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికీ. ఇప్పుడు ఆ పాలకులు అన్ని పార్టీలలో వాగ్దానాలు ఇచ్చారు, కాంగ్రెస్ కూడా ఇచ్చింది. ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసుకోవాలని కోరుతా ఉన్నాం. కొన్నిటిని చేశారు, సంతోషం. మిగతా వాటిని కూడా చేయాలి. సరే, అనేక సమస్యలు ఉండొచ్చు, వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కానీ వాళ్లకు టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 3 నెలలు కాలే, మనం అప్పుడే శాపనార్థాలు పెట్టలేం కదా. ప్రజలు ఓపికగానే ఉన్నారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ కూడా ఆ మాట నిలబెట్టుకుంటేనే ప్రజల్లో అది నిలబడగలుగుద్ది అనేది మా అభిప్రాయం. మేమేం వాళ్ళ గ్యారంటీలకు మా గ్యారంటీ ఏం లేదు. ఇక్కడ 3 నెలలు 4 నెలలు అనేది క్వశ్చన్ కాదు. 100 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ ఆధారంగా అధికారంలోకి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ స్టేట్మెంట్కి 100 రోజుల టైం అనేది గడువు కంప్లీట్ అయిపోయింది. కాకపోతే 6కి 6 గ్యారంటీస్ అనేది అమలు కాలేకపోయినాయి. సో ఇది ప్రజలు చాలా నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అంటే మేధావులు ఏం చెప్తారు? తప్పకుండా సార్, ఇప్పుడు ప్రజలు, మీరు చెప్పినా, నేను చెప్పినా, ప్రజలు చెప్పినా, ఇవాళ ఈ అభిప్రాయాలన్నింటినీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకోవాలి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని సాధ్యమైనంత త్వరలో అమలు చేయాలని కోరటం అదొక పార్శ్వం. రెండో పార్శ్వం, ఈ దేశంలో బీజేపీని ఓడించడం అనేది ఒక ముఖ్యమైన కర్తవ్యం. ఈ దేశ ఎన్నికలు ఇవి. బీజేపీ వస్తే ఈ రాజ్యాంగం విధ్వంసం అయిపోద్ది. ప్రజాస్వామ్యం, సెక్యులరిజం ఇలా మంట కలిసిపోతాయి. రాష్ట్రాలు, ఫెడరలిజం అంతా నాశనం అయింది. ఆ లక్ష్యం, ఓ పెద్ద లక్ష్యం పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం, ఈ సపోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రయోజనానికి సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా ప్రజల గొంతుకగా మేము ప్రజల పక్షాన్నే ఉంటాం. దానికి దీనికి మనం పోల్చి చూడలేము. దానికే చూస్తాం. ఖచ్చితంగా ఇక్కడ ఈ సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత కాంగ్రెస్ మీద ఉన్నది. మీరన్నమాటే నేను అంటున్నా. ఓకే, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి బయటికి వెళ్తారు. సార్, మీరు బయటికి వెళ్ళినటువంటి ఆ తరుణంలో ఇదే కండువా ఉంటుందా, లేకుంటే కాంగ్రెస్ కండువా వేసుకొని తిరుగుతారా మీరు? సార్, ఇది ప్రజలకు కొన్ని అర్థం కావడానికి, ఇప్పుడు రెండు కండువలు వేసుకుంటే ప్రజలకు రెండు కలిసిండ్రు అనుకుంటే వేసుకోవడానికి అభ్యంతరం లేదని మా పార్టీ ఇప్పుడు నిర్ణయించింది. అందులో ఏం తేడా లేదు. వాళ్ళ వేదికల మీద నుంచి కూడా మేము మాకు ఈ రాజకీయ కర్తవ్యాన్ని ప్రజలకు చెప్పాలనుకున్నాం. గతంలో మేము వాళ్ళు వేరువేరుగా పోటీ చేసినాం కాబట్టి కండువలు కప్పుకోవడంలో, వేదికలు పంచుకోవడంలో కొన్ని తేడాలు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పుడు మేము ఖచ్చితంగా ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాం, మిగతా 16 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ కండువల పంచాయతీ, జెండాల పంచాయతీ కంటే ప్రజలు అది వాళ్ళు కోరుకుంటే తీసుకుంటాం, లేదంటే మేము ఖచ్చితంగా ఈ ప్రచారంలో ఉంటాం. దానికోసం ఆగేది కానీ, అది రైట్ అని కానీ, అది రాంగ్ అని కానీ మేము ఆ వివాదంలోకి పోదలుచుకోలేదు. దాని అవసరం ఉంటే వేసుకుంటాం, అవసరం లేకుంటే చెప్తాం. ఓకే సార్, ఇక్కడ మహబూబాద్ పార్లమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రతి ఒక్క నియోజకవర్గం అంటే 7కి 7 నియోజకవర్గాల్లో మీకున్నటువంటి పట్టు గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు మాకు భద్రాచలం, మా పార్టీ ఈ జిల్లాలో లేకపోయినా భద్రాచలంలో మేము 10 సార్లు ఎన్నికలు జరిగితే 11 సార్లలో 8 సార్లు గెలిచిన పార్టీ. ఆదివాసీలో మాకు పట్టు ఉంది. అదేవిధంగా ఇల్లెందులో కూడా మా పార్టీ, సిపిఎం పార్టీ సొంతంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ గెలిచినటువంటి ప్రాంతం. మానుకోట్లో కూడా కమ్యూనిస్టులు గెలిచింది, నర్సంపేట కమ్యూనిస్టులు. ఇదంతా కూడా కమ్యూనిస్టుల యొక్క ప్రభావం. ఆ సిపిఎం, సిపిఐ, ఇతర వామపక్షాలు, అభ్యుదయవాదులు, ఈ పట్టె అంతా కూడా ఆదివాసులు ఉన్నటువంటిది. అందుకే కమ్యూనిస్టు పోరాటాలకు ఇది ఆలవాలంగానే ఈ నియోజకవర్గం ఉంది. కాబట్టి మా పార్టీ, మా శక్తి చిన్నదైనా మా నినాదం చాలా బలమైంది. మా శక్తిని ఓట్లల్లో కొలిస్తే చిన్నగా కనబడతాం, పోరాటాల్లో కొలిస్తే పెద్దగా కనబడతాం. ఓకే, ఇక్కడ మీరు ఏం చెప్పి ఓట్లు అడుగుతారు? ఇప్పుడు బలరాం నాయక్ గారి కోసం సపోర్ట్ కోసం మీరు గడప గడపన ఓట్లు అడుగుతారు, కాకపోతే మీరు ఏం చెప్పి ఓట్లు అడుగుతారు? ఈ దేశంలో మోడీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. అదేవిధంగా ఈ దేశంలో మతం ప్రాతిపదికగా మనుషులను విభజించవద్దు. నిన్న చూశారు మోడీ గారు రాజస్థాన్లో
ఇలా దేశంలో ఉన్నటువంటి హిందువుల మంగళసూత్రాలని తీసి ముస్లింలకు పంచుతానని చెప్పి, అంటే ఈ మత ఉద్రిక్తత వాస్తవంగా ఇటువంటిది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటిది. అసలు ఎలక్షన్ కమిషన్ సజీవంగా ఉంటే ఇప్పటికే ఈ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మాట మాట్లాడినటువంటి వ్యక్తికి ఇలా ఎలక్షన్ కమిషన్ తప్పకుండా దాన్ని సంజాయిషి తీసుకోవాలి. కానీ ఇలా ఆ సంస్థలన్నీ కూడా బీజేపీ జేబు సంస్థలైనాయి కాబట్టి ఇటువంటి రాజ్యాంగేతర శక్తులుగా మారుతున్నటువంటి వ్యక్తులను ఓడియకపోతే, పార్టీని ఓడియకపోతే ఇవాళ ప్రజాస్వామ్యం బతకదు, మరి రాజకీయ పార్టీలు బతకవు. అందుకే అంత ఒక నియంతృత్వం, అప్రకటిత నియంతృత్వం వస్తుంది. కాబట్టి ఈ నియంతృత్వాన్ని ఎదుర్కోవాలంటే మోడీని బీజేపీని ఓడియాలి. ఆ ఓడించగలిగేది ఈ దేశంలో మన ఇండియా కూటమి మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపియాలనేది ఇదే మా నినాదం. ఓకే సార్, ఇప్పుడు యాక్చువల్లీ మీరు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజానికానికి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంటర్వ్యూ సందర్భంగా? మేము ఈ మానుకోట నియోజకవర్గానికి ఉన్నటువంటి ప్రజలు ప్రధానంగా ఈ జిల్లా అనేది నూతనంగా ఏర్పడినటువంటి జిల్లా. ఇది అక్షరాస్యతలో మొత్తం అట్టడుగున ఉన్నటువంటి జిల్లా. ఇది పారిశ్రామికంగా బాగా వెనుకబడి ఒక్క పరిశ్రమ లేదు. నిన్నటిదాకా ఒక్క ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ లేదు. మరి ఇటువంటి బాగా వెనుకబడ్డటువంటి జిల్లా లోపల ఈ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఇప్పుడు 10 ఏళ్ళు ఉన్న మోడీ లేదా బీజేపీ ఈ జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి ప్రాంతం మీద ప్రత్యేకంగా రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు మనకు విభజన చట్టం లోపల బయ్యారం ఉక్కు అనేది కాన్స్టిట్యూషనల్గా ఉన్నటువంటి రైట్. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లోపల మరి బీఆర్ఎస్ బీజేపీ రెండు విఫలమైనవి. కాబట్టి ఇవాళ దానికి ఒక ప్రధాన సమస్య, ఎందుకంటే ఉపాధి సమస్య. ఒక పక్క కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ధరలు తగ్గకపోవటం, అవినీతిని ఇవాళ మేము ఏదో ఎదుర్కొంటున్నాం అనే పేరు మీద అవినీతి పరులందరినీ అక్కున చేర్చుకోవటం, దేశ సంపదనంతా కొల్లగొట్టడం, ఇదంతా కూడా పైన ఉన్నటువంటి పరిపాలనలో భాగంగా ఉంది. కింద కూడా ఇలా ఆ పార్టీలు వాటిని సమర్థించేటువంటి వాళ్ళు ఇక్కడ పాలకులుగా ఉంటే ఈ ప్రాంత అభివృద్ధి కాదు. అందుకే ఖచ్చితంగా ఇవాళ ఇండియా కూటమి ఈ దేశానికి ఒక భవిష్యత్తును మరి ఆలోచిస్తూ ఉంది. 23 పార్టీల కూటమి పెద్ద ఎత్తున ఆ ప్రణాళికతో వస్తుంది. కాబట్టి అది ధరల విషయంలో కానీ, ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు ఇచ్చేటువంటి అంశంలో కానీ, లేదా ఇక్కడ గిరిజన ఐటీఐ కానీ, గిరిజన విశ్వవిద్యాలయం కానీ, బయ్యారం ఉక్కు కానీ, ఇటువంటి అన్నిటి సాధన లోపల ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ సమస్యలు ఇప్పుడు ఎందుకంటే బాగా ఇక్కడ పెద్ద ప్రాజెక్టులు లేవు. ఉన్న కాలువల్లో నీళ్ళు వస్తే ఇలా అనేక చెర్లను రిజర్వాయర్లుగా చేయాలి. బయ్యారం పెద్ద చెరువును ఇలా పెద్ద రిజర్వాయర్గా దాన్ని సజీవంగా నిలుపుకోవాలి. ఇటువంటి చాలా కర్తవ్యాలు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటి సాధనతో పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓ పక్క ప్రజల సమస్యలు, మరోపక్క ప్రజాస్వామ్యం సెక్యులరిజం కాపాడుకోవడానికి ఇండియా కూటమిని గెలిపించాలనేది మేము పిలిపిస్తాం. అదే ప్రచారం చేస్తాం, అదే జనానికి చెప్తాం. ఓకే సార్, మీరు ఎన్ని చెప్పినా కూడా ప్రజల్లో మీ నాడి అనేది అంతంత మాత్రంగానే ఉంది అనే ఒక టాక్ కూడా ఉంది. మరి మీరు చెప్పేటువంటి ఈ పదాలని ప్రజలు వింటారా? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. ఓకే సార్, చాలా మంచి ప్రశ్న అడిగాను సార్. మేము ఒకటే అంటున్నాం సార్, ఇవాళ వ్యవసాయ కూలీలకు సంఘం పెట్టింది మేము, రైతులకు సంఘం పెట్టింది మేము, మరి ఉపాధి కూలీలకు సంఘం పెట్టింది మేము, అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్నటువంటి హమాలీలు, లేకుంటే ట్రేడ్ యూనియన్లు, సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు, ఇవాళ రెక్కాడితే డొక్కాడనటువంటి వాళ్ళు, బుద్ధిజీవులు అందరికీ సంఘాలు పెట్టి వాళ్ళ సమస్యల మీద అనునిత్యం పనిచేస్తున్నది మేము. ఇవాళ మేము మా శక్తి అంతంత అంటే మా శక్తి ఓట్లలో లేకపోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పిన అనేక ట్రేడ్ యూనియన్లు, ఉపాధ్యాయ సంఘాలు, మహిళా సంఘాలు, వాటన్నిటిలో మా ఈ లక్షలాది పార్టీ మరి ప్రజా సంఘాల సభ్యత్వం ఉంది. వాళ్ళందరి సమస్యల మీద మేము పోరాడుతున్నాం, వాళ్ళందరినీ చైతన్యవంతం చేస్తాం, లైన్ మీద నిలబెడతాం, ఈ కర్తవ్యాన్ని ముందు పెడతాం. అందుకే మా శక్తి ఎంత ఉన్నదనే దానికంటే మేము శక్తి ఎక్కువ ఉన్న దాని దగ్గర పోయి మేము ప్రదర్శించేటోళ్ళం కాదు. పేదలు బలపడాలి, పేదరికం పోవాలి, దాన్ని పేదలను చైతన్యవంతం చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం. కాబట్టి మేము తప్పకుండా అది చాలా సమరోత్సాహంతో పనిచేస్తాం తప్ప మాకు ఉన్న పదవి ఏంటిదనే దాన్ని మాకు ప్రాతిపదిక కాదు. మాకున్నటువంటి ప్రజా సమస్యలే మా ప్రాతిపదిక. ఆ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు బయట పోరాడతాను. రేపు ఎన్నికల్లో కూడా అదే నినాదంతో పోరాడతాను. మా శక్తి మాకేం అడ్డం కాదు, ఇది పోరాటాలు. ఓకే, మీరు ఇప్పటిదాకా అయితే బలరాం నాయక్ గారితో కలిసి ప్రచార మాధ్యమంలోకి దిగలేదు, ఇప్పటిదాకా దిగలేదు. మరి ఎప్పటి నుంచో మీరు ఈ ప్రచార మాధ్యమాల్లో దిగే ఛాన్స్ ఉంది? తప్పకుండా. ఇప్పటికీ మేము ఈ ఎన్నికలు ప్రకటన రాకముందు నుంచే మొత్తం ఈ 16 మండలాల్లో మా పార్టీ మీటింగులు జరిగినాయి. మా పార్టీ క్యాడర్లకు రేపు రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాలని మా ఇంటర్నల్ మీటింగ్స్ అన్నీ పూర్తయినాయి. ఈరోజే అభ్యర్థి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి బలరాం నాయక్, కాంగ్రెస్ నాయకత్వం అంతా మా ఆఫీస్కి వచ్చారు.
వాళ్ళు తప్పకుండా మాతో ప్రచారం చేయాలని అడిగారు. అది ఉమ్మడి ప్రచారం కూడా రేపటి నుంచి వాళ్ళ ఉమ్మడి కార్యాచరణలో మా వంతు పాత్ర మేము నిర్వహిస్తాం. ఓకే సార్, ఎలా ఉండబోతుంది సార్ ఆ ప్రచారంలో? మీ కండువా ఉండబోతుందా, ఉండదా? క్లారిటీ ఇవ్వండి సార్. నేను ఇంతకుముందే చెప్పిన, మా కండువలు మాకుంటాయి, వాళ్ళ కండువలు కూడా అవసరమైన కాడ మా మీద వాళ్ళు ఏదలుచుకుంటే తీసేయం, ఉంచుకుంటాం. రెండోది, వాళ్ళు మా కండువలు అడిగినా మేము ఇస్తాం. వీళ్ళు ఏమి తేడా లేదు. దీన్ని ఎందుకోసం అంటే జనానికి కలిసి ఉన్నారు అనేటువంటి ఇండికేషన్ కోసమే తప్ప మా కండు వేసుకుంటే ఆయన మా పార్టీ కాదు, ఆయన కండు వేసుకుంటే ఆయన పార్టీ నేను కాదు. ఒక ఉమ్మడి కర్తవ్యం ఉంది. ఇప్పుడు ఆ కర్తవ్యం కోసం సాధారణ ప్రజలకు అందరు కలిసినని అర్థం కావడానికి కండువలే అవసరమైతే కండువలు వేసుకుంటాం, అంతవరకు తప్ప దాని కండువల పంచాయతీ మాకేం లేదు. ఇవాళ మాకు ఏ కండువ అయినా జెండా అయినా అది అంతవరకే. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్. ఇంకా తప్పకుండా ఈ జిల్లా, మన జిల్లాను అభివృద్ధి చేసుకోవడానికి, ఖచ్చితంగా ఈ దేశంలో బీజేపీని ఓడించడానికి, అదేవిధంగా మన ప్రాంత అభివృద్ధికి, ఇవాళ భారతదేశంలో బీజేపీని ఓడిస్తేనే తప్ప ఇవాళ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే బీజేపీ, పేదలను మధ్యతరగతి వర్గాలను విస్మరించిన బీజేపీ, విపరీతమైన ధరలు పెంచి మరి అదేవిధంగా మొత్తం చిన్న వ్యాపారస్తులందరినీ కొల్లగొట్టి కార్పొరేట్ శక్తులకు వ్యాపార రంగాన్ని ఒప్పజెప్పి లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చి ఇవాళ 10 ఏళ్లలో 26 లక్షల కోట్లు కార్పొరేట్ శక్తులకు రాయితీ ఇచ్చిండు మోడీ. అదేవిధంగా దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలకు మరి ఏడాదికి ఖర్చు అయ్యేది 3 లక్షలు అయితే కార్పొరేట్లకి 26 లక్షల కోట్ల రూపాయలు అనేక రూపాల్లో సబ్సిడీలు ఇచ్చాడు మన ప్రజల సంపదను. అందుకే ఖచ్చితంగా బీజేపీ ఓడిపోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఇండియా కూటమి లోపల ఇవాళ కమ్యూనిస్టులు, ఇతర శక్తులు అందరూ ఉన్నారు. ఎందుకంటే ఎంత అక్కసు బీజేపీకి ఉందంటే, ఇప్పుడు ఆయన కమ్యూనిస్టుల కబంధ హస్తాల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందన్నారు. కారణం ఏంటంటే జనాభా లెక్కలు కట్టాలి, ఏ కులం ఎంత ఉంది, జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని ఒక మాట కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడితే దానికి అంటే మొత్తం పెద్దలకేదో ఆపద వస్తుంది అని చెప్పి పేదలకు వ్యతిరేకంగా నగ్నంగా మాట్లాడినటువంటి బీజేపీ, అదేవిధంగా మైనార్టీలు మొత్తంగా కూడా దోషిపెడతారు అని చెప్పి మాట్లాడినటువంటి బీజేపీ, ఈ దేశంలో సమానత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ, మత సామరస్యానికి భిన్నమైనటువంటి బీజేపీని ఖచ్చితంగా ఓడించడం ద్వారానే ఈ దేశంలో ఇవాళ మత సామరస్యాన్ని కానీ, సెక్యులరిజాన్ని కానీ, ప్రజాస్వామ్యాన్ని కానీ, ఫెడరలిజాన్ని కానీ, భారత రాజ్యాంగాన్ని కానీ మనం నిలుపుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది ఈ దేశానికి. మనం ప్రపంచం మొత్తం కూడా ఇలా పెద్ద ఎత్తున ఈ ఎన్నికల వైపు చూస్తూ ఉంది. అనేక దేశాలు అడుగుతూ ఉన్నాయి. ఇవాళ మణిపూర్లో జరిగినటువంటి మరి మహిళల మీద అత్యాచారాలు కావచ్చు, ఈ దేశంలో ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడి కావచ్చు, వీటన్నిటి మీద ప్రపంచంలో మన దేశం అబాస్పాలయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే నిజమైన దేశభక్తులు అందరూ కూడా ఇవాళ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఓడించాలి. దాన్ని ఓడించాలంటే ఇక్కడ మరి ఇండియా కూటమిని గెలిపించాలి. ఇండియా కూటమి గెలుపు అందుకు అవసరం. అది దేశభక్తులందరూ, మన జిల్లా ప్రజానీకం అంతా కూడా ఈ జిల్లా అభివృద్ధి కోసం మరి సరైనటువంటి పద్ధతుల్లో మనం ఓటేసి మరి ఇక్కడ ఉన్న ఇండియా కూటమి అభ్యర్థి బలరాం నాయక్ గారిని గెలిపించాలని చెప్పి సవినయంగా సిపిఎం పార్టీ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉంది. సార్, యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్, యాక్చువల్లీ మహబూబాద్ పార్లమెంట్ పరిధిలో ఏమేం సమస్యలు ఉన్నట్టుగా మీరు గుర్తించిళ్ళు? యాక్చువల్లీ సమస్యలు మాత్రమే చెప్పండి, ఏమేం సమస్యలు ఉన్నాయి సార్? ఇప్పుడు ప్రధాన సమస్య ఈ జిల్లాలో ఒక్క భారీ పరిశ్రమ లేదు, ఒక్క చిన్న తరహా పరిశ్రమ లేదు. ఇక్కడ విభజన చట్టం తెలంగాణ ఆంధ్ర విభజిస్తున్నప్పుడు చట్టబద్ధంగా బయ్యారం ఉక్కు పరిశ్రమ రావాలి. దాన్ని స్థాపించడానికి 10 సంవత్సరాలు అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ రెండు కూడా తాత్సారం చేసినాయి. దాన్ని సాధించడంలో, తేవటంలో పూర్తిగా విఫలమైనాయి. కాబట్టి బయ్యారం ఉక్కు పరిశ్రమ తీసుకురావాలి. రెండోది, ఇక్కడ పోడు భూములు ఉన్నాయి, వీటి మీద సమగ్ర సర్వే చేసి ఇలా పోడు సాగుదారులకు అందరికీ కూడా పట్టాలు ఇవ్వాలి. అంతేకాదు పరిశ్రమలు నెలకొల్పాలి. ఇలా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. ఇంకోటి గ్రానైట్ పరిశ్రమ. తెలంగాణలో ఎక్కువ గ్రానైట్ గనులు ఉన్నటువంటిది మన జిల్లా, కొన్ని జిల్లాల తర్వాత. ఇక్కడ గ్రానైట్ అంతా కూడా అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, కొంతమంది వ్యక్తులు కుబేరులు అవుతూ ఉన్నారు. కాబట్టి గ్రానైట్ అనుబంధ పరిశ్రమలు పెట్టి ప్రభుత్వమే నిర్వహిస్తే వేలాది మందికి ఉపాధి వస్తుంది. అందుకే గ్రానైట్ అనుబంధ పరిశ్రమలు కూడా మహబూబాద్ జిల్లాలో తీసుకురావాలి. అదేవిధంగా ఐటీడీఏ తీసుకురావాలి. ఇలా గిరిజనులు పండించే పంటలు కొనుగోలు కేంద్రాలు ఇవన్నీ కూడా లేని కారణంగా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఐటీడీఏ. రెండోది, ఇప్పుడు మహబూబాద్ పట్టణం ఉంది, దీనికి ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి. ఎందుకంటే చాలా పెద్ద సమస్య ఇది. అదేవిధంగా అన్ని పట్టణాలు
లేదా గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు. ఇలా ఆయన అన్నాడు స్మార్ట్ సిటీలని. ఎక్కడ ఈ దేశంలో ఎక్కడున్నాయో కానీ ఒక్క స్మార్ట్ సిటీ మన కళ్ళ ముందర కనబడతలేదు. బీజేపీ ప్రణాళికలు చెప్పింది. అందుకే ఇరిగేషన్ సమస్య కూడా మనం చూసాం. ఎస్ఆర్ఎస్పి కాలువలు ఎప్పుడూ తవ్వినాయి, జిల్లాలో కొంత భాగానికి ఉన్నాయి. అంటే ఇప్పుడు అటు బయ్యారం, గార్ల ఇటువంటి వైపు అవి లేవు, జిల్లాలో చాలా ప్రాంతాల్లో లేదు. కానీ ఇలా వచ్చే కాలువలు వచ్చే కాడ చెర్లను రిజర్వాయర్లు చేసి పెద్ద పెద్ద రిజర్వాయర్లు చేయాల్సిన అవసరం ఉంది. అట్లా చేస్తేనే సాగు భూములకు శాశ్వతమైనటువంటి నీటి సౌకర్యం వస్తుంది. అందుకే ఇటువంటి ఇప్పుడు ఇరిగేషన్ పరంగా కానీ, ఇండస్ట్రియల్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇవాళ చేసుకోవాల్సిన అభివృద్ధి చాలా ఉంది. అందుకే ఇవాళ ఖచ్చితంగా ఈ అన్ని సమస్యలను వైపు దృష్టి పెట్టి ఇప్పుడు రైల్వే కూడలు ఉంది, ఇక్కడ చాలా ట్రైన్స్ ఆగట్లేదు, దాని గురించి ఆందోళన లేదు, దాని గురించి అడిగిన ప్రజాప్రతినిధి లేడు. ఇప్పుడు మంచినీటి సమస్య మిషన్ భగీరథ పెట్టారు, చాలా గ్రామాల్లో విఫలమైంది. మంచినీటి సమస్య తీవ్రంగా ముందుకు వస్తూ ఉంది. అంటే ఇందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో కానీ అటు కేంద్ర ప్రభుత్వంతో కానీ ఇవాళ సమర్థవంతంగా మనం సాధించుకోవడం ద్వారా ఇవాళ ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులను గతంలో ఉన్నటువంటి తప్పులను మేము సరిదిద్దుతామని చెప్పి ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళను ఖచ్చితంగా మనం అడిగే హక్కు మనకు ఉంటుంది. కాబట్టి ఆ రకంగా, ఎందుకంటే వాళ్ళు ఇంకేం చేయలేరు, వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయలేనోడు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళను మనం నిలబెట్టి చేయించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండియా కూటమిని దేశంలో తీసుకురావాలి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ను ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలిపించాలి. అది మాకు ఈ ప్రాంత అభివృద్ధి కోసం అది కూడా ఒక భాగం అనేది మేము కోరుతాం. రైట్. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతుంది. మీ ముందు చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.